ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అదే సమ్మర్ సోలిస్టిస్, వింటర్ సోలిస్టిస్ అండ్ ఈక్వినాక్స్ కండిషన్స్ అనమాట. అసలు ఇవి ఎప్పుడు అక్కర్ అవుతాయంటే సూర్యుడి కిరణాలు సన్ రైస్ ఎప్పుడైతే ఎర్త్ మీద డైరెక్ట్గా అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద ఈక్వెటార్ అబవ్ నదర్న్ హెమిస్పియర్లో పడినప్పుడు ఈ కండిషన్ అనమాట. ఈ కండిషన్ జరిగినప్పుడు అసలు ఏమవుతుందంటే లాంగ్ డే షార్ట్ నైట్ ఉంటుందన్నమాట. అండ్ వింటర్ సోలిస్టిస్లో లాంగ్ నైట్ షార్ట్ డే ఉంటుంది. సో మీకు లాంగ్ డే షార్ట్ నైట్ ఎప్పుడైనా ట్రిప్స్కి వెళ్ళాలంటే ఈ డేట్ ప్లాన్ చేసుకోండి. సో సమ్మర్ సోలిస్టిస్ 21 జూన్ వస్తుంది నదర్న్ హెమిస్పియర్లో. మీరు ఇమేజ్లో చూస్తే సూర్యుడు సన్ రైస్ అనేవి డైరెక్ట్గా పడినప్పుడు ఎర్త్ యాక్సిస్ అనేది 23 degrees టిల్ట్ అయింది, వి ఆల్ నో. సో దానివల్ల సదర్న్ హెమిస్పియర్లో అప్పుడు వింటర్ సోలిస్టిస్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో వాళ్ళకి లాంగ్ నైట్ ఉంటుంది, షార్ట్ డే ఉంటుంది. సో అది అలా టర్న్ అయ్యి ఇటు సైడ్ 21st 22nd డిసెంబర్ అంటే 21st 22nd ఈ 2 daysలో అనమాట. అప్పుడు వచ్చి ఈ టిల్ట్ అనేది ఎక్కడ కనిపిస్తుంది మీకు? సమ్మర్లో సదర్న్ హెమిస్పియర్లో వచ్చి సన్ రైస్ పడుతున్నాయి. సో అప్పుడు వచ్చి దీనికి వింటర్ సోలిస్టిస్ కాదు, దీనికి సమ్మర్ సోలిస్టిస్. నదర్న్ హెమిస్పియర్కి మాత్రమే వింటర్ సోలిస్టిస్ అనమాట. బట్ ఈక్వినాక్స్ కండిషన్ అంటే ఏంటి? ఈక్వల్గా అనమాట. అంటే అంత వేడిగా ఉండదు, అంత చల్లగా ఉండదు, బికాజ్ ఇట్ ఈస్ ప్యారలల్గా ఉంటుంది కాబట్టి అప్పుడు సేమ్ అంటే ఈక్వల్ డే అండ్ ఈక్వల్ నైట్ ఉంటుందన్నమాట. మనకి సీజన్స్ ఇలాగే అక్కర్ అయ్యేది. సమ్మర్ సోలిస్టిస్ అప్పుడు జూన్ అప్పుడు మనకి ఫుల్గా వేడి ఉంటుంది కదా, మళ్ళీ అది ఇలా టర్న్ అయినప్పుడు సెప్టెంబర్లో అటు వేడిగా ఉండదు, చల్లగా ఉండదు. మళ్ళీ అలా డిసెంబర్కి వెళ్ళినప్పటికీ ఫుల్ చలి. సో అది వింటర్ సోలిస్టిస్ అనమాట. దెన్ అగైన్ అది మార్చ్కి వెళ్ళినప్పటికీ మనకి ఫిబ్రవరికి ఎండ్ అయిపోయి ఉంటుంది, మార్చ్లో కొంచెం అటు ఇటుగా ఉంటుంది. దెన్ ఇదే సైకిల్ అనమాట. సో నవ్ యూ నో హౌ సీజన్స్ యాక్చువల్లీ అక్కర్.